మకర రాశి వారికి ఫిబ్రవరి 25 బుధవారం దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే ప్రత్యేకంగా మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో ఒక హఠాత్ పరిణామం చోటు చేసుకోబోతుంది. అసలు ఈరోజు మీకు సాధారణ రోజు కానే కాదనమాట. ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మధ్యాహ్నం వచ్చే ఒక వార్త మీ ఆలోచనల్ని మార్చేస్తుంది. కాబట్టి ఇది భయపడాల్సినటువంటి విషయం కానే కాదు. ఇది జాగ్రత్తగా ఆలోచించి స్వీకరించాల్సినటువంటి మలుపు. కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మకర రాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. గురూజీ సుబ్రహ్మణ్యం గారండి, చాలా నమ్మకమైనటువంటి వారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 9888444975. దూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్య ఉన్నా గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. పూజలు పరిహార రూపంలో చెప్తారండి. నమ్మకంతో ఫోన్ చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని గ్రహం అండి. మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, ఈ పాదాల్లో పుట్టినటువంటి వారిని మకర రాశి వారు అంటారు. ఈ యొక్క మకర రాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే కనుక చాలా సీరియస్గా ఉంటారండి. కానీ బాధ్యతాయుతంగా ఉంటారనమాట. మాట తక్కువ, పని ఎక్కువ. ఎవరికి తెలియకుండా కష్టపడతారు. ఓపిక చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి నీలం, బూడిద రంగు. అదృష్ట సంఖ్య వచ్చేసి 8, 5 అనమాట. శుభ దిక్కు వచ్చేసి దక్షిణ దిక్కు. ప్రయాణం శుభకరం అండి. శుభ సమయం వచ్చేసి మధ్యాహ్నం 1:30 తర్వాత, అంటే 1:30 తర్వాత. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే తలనొప్పి, ఒత్తిడి, అలసట వచ్చే అవకాశం ఉంది. నీళ్ళు ఎక్కువగా తాగండి. అవసరమైతే విశ్రాంతి తీసుకోండి. ఇక జాగ్రత్తలు వచ్చేసి మీ ఎదుగుదల చూసి అసూయపడే వ్యక్తులు ఉంటారు. కాబట్టి మీ ప్లాన్స్ అందరితో షేర్ చేయకండి. కుటుంబ విషయాలు చిన్న అపార్థాలు రావచ్చు. శాంతంగా స్పందిస్తే సమస్య ఉండదు. ఇక మధ్యాహ్నం హఠాత్తుగా వచ్చే వార్త ఏంటంటే కనుక ఉద్యోగానికి సంబంధించినది ఉండొచ్చు. డబ్బు తిరిగి వచ్చే విషయం కావచ్చు. దూరమైన వ్యక్తి సంప్రదించవచ్చు. ఒక కొత్త అవకాశం మీ ముందు రావచ్చు. మొదట ఇది మీకు షాక్లా అనిపించిన తర్వాత ఇది మీకు మేలు చేస్తుందండి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఇప్పుడు కదలికలోకి వస్తుంది. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోండి, ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడు ఆలస్యంగా విజయం సాధిస్తారు, కానీ సాధించినప్పుడు అది స్థిరంగా ఉంటుంది. ఇక ఒక చిన్న మార్పు రాబోయే రోజుల్లో మీకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ధైర్యంగా ఉండండి. శనిదేవుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ వెంటే ఉండబోతున్నాయన్నమాట. ఇక మధ్యాహ్నం హఠాత్తుగా మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని పరిణామాలు ఏంటంటే కనుక కొత్త వ్యక్తి పరిచయం అవ్వచ్చండి. కొత్త వ్యక్తులను నమ్మే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే అనవసరమైనటువంటి వాదనలకు వెళ్ళి గొడవలు పడాల్సినటువంటి పని లేదు. ఏదైనా సరే ఈ అదృష్టం పొందడానికి ఖచ్చితంగా మీరు అర్హులని కూడా చెప్పుకోవాలి. కొన్ని విషయాల్లో మరైతే అంత ఈజీ అయితే కాదండి. సామాన్యమైనటువంటి విషయం కానీ కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలి. అయితే ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందండి. ఈ రోజున మీకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల నిమిషాల్లోపు, అంటే 6 గంటల 15 నిమిషాల్లోపు మీ జీవితం చాలా చక్కగా ఏదైనా సరే ఉండబోతుందన్నమాట. కొన్ని విషయాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా జరగవచ్చు. అవి పెద్ద సీరియస్గా తీసుకోకండి. ఇక ఇదంతా కూడా కొంత ఆశ్చర్యాన్ని గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుందన్నమాట. మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి, అంటే కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశం రూపంలోనో మీకు సూచనలు అయితే ఇస్తూ ఉంటాడండి. మీకు దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి పాపం ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఎవరినైనా నమ్మాలంటే కొంచెం భయపడిపోతూ ఉంటారండి. ఏదైనా సరే ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తూ ఉంటారనమాట. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి అయోమయ పరిస్థితిలో కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. శని భగవానుడు వీరిని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడండి కొన్ని విషయాల్లో అయితే. అలాగే రేపటి రోజున మీ ఇష్ట దేవతారాధన తప్పకుండా చేసుకోండి. ఇక రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి రోజు కాబట్టి తప్పకుండా మీరు శివనామస్మరణ చేసుకోవడం, లేదంటే మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అయితే ముందు రోజుల్లో మీరు తప్పకుండా పొందుతారని చెప్పుకోవచ్చు.
ఇంకా చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి ప్రతి విషయంలోనూ ఆర్థిక పరంగా లేదంటే డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఏదైనా కానీ కొంచెం బాధపడుతున్నా కానీ డబ్బుకు సంబంధించినటువంటి అప్పులు కానీ లేదంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి మీరు మోసపోవడం ఇటువంటివన్నీ ఏదైనా కానీ ఉంటే మీ జీవితంలో ఇవన్నీ జరిగింటే కనుక లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు దీపంలో లవంగాన్ని వేసుకొని చక్కగా అమ్మవారిని నమస్కరించి మీరు ఏదైతే కోల్పోయారో ఏదైతే మీకు రావాల్సినటువంటి వస్తువులు కానీ బంగారపు వస్తువులు కానీ లేదంటే డబ్బు కానీ ఇలా ఏదైనా కానీ ఉంటే మీ కోరికనేది మనసులో చెప్పుకొని అమ్మకు సంకల్పం చెప్పుకొని తప్పకుండా మీరు అమ్మవారి యొక్క అనుగ్రహం కటాక్షం అయితే మీరు తప్పకుండా తీరుతుందండి. అలాగే మీపై ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో పాటుగా అమ్మవారిపై ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు మరింతగా పెంపొందించుకున్నట్లుగా కనుక తప్పకుండా అమ్మ కటాక్షం అనేది మీకు ఒక్క రోజులో కాకపోయినా ముందు రోజుల్లో మీకు ఏదో ఒక విధంగా తప్పకుండా ఉంటుందన్నమాట. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కనుక అంటే మీకు అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ప్రతి మాట పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇంకా ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చూపకుండా వాళ్ళని కొద్దిగా దగ్గరలో ఉన్నటువంటి వైద్యులకు పెద్దవారిని అనమాట సంప్రదించి చక్కగా ఆరోగ్యాన్ని అయితే అందివ్వడానికి మీ పూర్తి సహకారాన్ని మీరు అందివ్వండి. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన కూడా ఎక్కువగా అవసరం లేదండి. కొంతమేరకు మీరు అంటే వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా మంచి సూచనలు అయితే మంచి డాక్టర్ని కన్సల్ట్ అయితే కనుక మీకు పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇక ఏ ఆందోళన కూడా మీకు అనవసరం. ఇక మీరు చాలా అంటే చాలా మంచి నిర్ణయాలు కూడా రేపటి రోజున తీసుకొని రాబోతున్నారండి. ఇంకా ఇట్లా బయట వివాదాలకు ఘర్షణలకు దూరంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి పనులు ప్రయాణాలు వాయిదా వేస్తే రేపటి రోజు కూడా మీకు చాలా మంచిదన్నమాట. ఇక ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ యొక్క డబ్బు నష్టపోయేటువంటి ప్రమాదంలో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉంటాయి కాబట్టి అనారోగ్య సమస్యల గురించి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా అయితే మొత్తానికి ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు అయితే క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. మరి ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి, నవగ్రహ ఆరాధన చేసుకోండి, హనుమాన్ చాలీస పఠించండి. వీలైనంత వరకు ఎక్కువసేపు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర నామాన్ని ప్రతినిత్యం కూడా మీరు ఏ పని చేసుకున్నా ఒకవేళ పూజ చేసినా చేసుకోలేకపోయినా మీకు వీలున్నా కుదరకపోయినా కానీ మనసు నిండా కూడా దైవనామస్మరణ చేసుకుంటే వచ్చేటువంటి పుణ్యం అంతా ఇంత కాదండి, మీకు చాలా మంచి జరుగుతుందన్నమాట. ఏదైనా సరే కొత్త వస్తువులు అసలు రేపటి రోజున మీరు కొనకండి. కొత్త వస్తువులను కొని అనవసరమైనటువంటి డబ్బును అంటే వృధా చేసుకోవద్దండి. డబ్బును వృధా చేసుకోవడం వల్ల మనం తిరిగి సంపాదించుకోవడం మనకు కష్టమవుతుందన్నమాట. ఒకప్పుడు మన దగ్గర డబ్బు లేనప్పుడు మనం ఎంత బాధపడ్డామో ఆ విషయాలన్నిటిని గుర్తు చేసుకొని డబ్బును పొదుపు చేసుకోండి. ప్రతి నిత్యము కూడా పంచాక్షర నామాన్ని అంటే ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని జపించుకుంటూ ఉండండి. కుటుంబ సభ్యులతో శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి దర్శించుకొని కాసింత అంటే కొంచెం సేపు కూర్చొని దైవ సన్నిధిలో గడపండి. హనుమాన్ చాలీసాను కూడా పఠించుకోండి, దుర్గా స్తోత్రాలను కూడా పఠించుకోండి. లేదంటే కనీసం ఇంకా ఏదైనా కానీ మీకు సంబంధించినటువంటి ఇష్ట దేవతారాధనైనా సరే తప్పకుండా చేసుకోండి. ఇంకా రేపు తప్పకుండా మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆలయాన్ని దర్శించండి. ఇంకా మీ స్నేహితులకు సంబంధించినటువంటి పనుల విషయంలో కావచ్చు, కొత్త నిర్ణయాలను కొత్త వ్యవహారాలకు మీరైతే రేపటి రోజున నాంది పలకబోతున్నారు. ఇక అలాగే రేపటి రోజున మీరు ఎవరైతే మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల పట్ల కొంచెం నిర్లక్ష్య భావంతో ఉండకండి. ఎందుకంటే వృద్ధుల ఆరోగ్యం పట్ల మీరైతే కొంచెం శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమన్నమాట. వారు బాగుంటేనే మనం కూడా బాగుంటాము అని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. వారి ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళని కొంచెం దగ్గరలో ఉన్నటువంటి వైద్యులకు సంప్రదించి వారికి చక్కగా మంచి ఆరోగ్యాన్ని అందివ్వడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. ఇక అన్ని రంగాల వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉందండి. ఈ యొక్క మకర రాశి వారు రేపటి రోజున ఎటువంటి భయం అనేది పడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు పడినటువంటి కష్టానికి ఆ భగవంతుడు మీకు తప్పకుండా ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. మీరు పడిన కష్టాలు ఎవరికి పూర్తిగా చెప్పలేకపోవచ్చు, కానీ మీరు ఎదుర్కొన్న అవమానాలు ఎవరు గుర్తించలేకపోవచ్చు, కానీ దైవం మాత్రం ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. మీరు రాత్రులు నిద్రపోకుండా ఆలోచించినటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి, ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుందని ప్రశ్నించిన క్షణాలు కూడా ఉన్నాయి కాబట్టి, ఇంకెంతవరకు అని మీరు అడిగిన సమయాలు ఉన్నాయి కాబట్టి గుర్తుంచుకోండి. మకర రాశి వారు పడే ప్రతి పరీక్ష వారిని బలంగా తయారు చేయడానికే. మీరు ఆలస్యంగా విజయం సాధిస్తారు, కానీ ఒకసారి ఎదిగితే తిరిగి పడిపోరనమాట.
మీరు నిశ్శబ్దంగా కనపడే వ్యక్తులు కాబట్టి మీరు చేసిన ఉపకారాలు చాలామందికి గుర్తుండకపోవచ్చు, కానీ మీకు రావాల్సిన ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.